తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయూత పెన్షన్ల పథకానికి సామాజిక తనిఖీ, సోషల్ ఆడిట్ నిర్వహించాలని యోచిస్తోంది. దీనికి సంబంధించిన ముఖ్యాంశాలు ఇక్కడున్నాయి. లక్ష్యం: ఉపాధి హామీ పథకం మాదిరిగానే చేయూత పెన్షన్ల మంజూరు మరియు పంపిణీలో అక్రమాలను నివారించి అర్హులైన వారికే పెన్షన్లు అందేలా చూడటం. ప్రస్తుత పరిస్థితి: రాష్ట్రంలో 44.20 లక్షల మందికి పైగా పెన్షనర్లు ఉన్నారు. పెన్షన్ల పంపిణీపై నిరంతరం ఫిర్యాదులు వస్తున్నాయి. దాదాపు 5.20 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. పేదరిక నిర్మూలన సంస్థ పరిశీలనలో 2.25 లక్షల మంది వలస వెళ్లినట్లు తేలింది. వేలిముద్రలు సరిపోక 1 లక్ష మందికి పైగా పెన్షనర్లు ఇంటి వద్దకే పెన్షన్లు అందుకుంటున్నారు. కానీ ఇది సక్రమంగా జరగడం లేదు. ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలు అనర్హులైనప్పటికీ చాలా మంది పెన్షన్లు పొందుతున్నట్లు గుర్తించారు. ప్రణాళిక: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సామాజిక తనిఖీకి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందిస్తోంది. జాతీయ ఉపాధి హామీ పథకంలో ఉన్నట్లుగానే తనిఖీ బృందాలు రికార్డులను ప్రత్యక్షంగా పరిశీలించి అక్రమాలను నిగ్గుతేలుస్తాయి. అక్రమాలు తేలితే బాధ్యుల నుంచి నిధులను రికవరీ చేయడానికి సిఫార్సులు చేస్తాయి. డిసెంబర్ నాటికి కార్యాలయ స్థాయి అధికారులు మరియు మంత్రాలయ ఉద్యోగులకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. జిల్లా స్థాయిలో అధికారులు సమావేశాలు నిర్వహిస్తారు. ఈ చర్యల ద్వారా పెన్షన్ల పంపిణీలో మరింత పారదర్శకత మరియు జవాబుదారీతనం తీసుకురావాలని ప్రభుత్వం ఆశిస్తోంది.